Hello students, welcome to CS Academy platform. Today in this session I will discuss with you the subject production technology. Okay, so in that production technology there is a one concept that is welding. Okay, very important chapter. This is welding. Okay, total production technology I divided into three types. Okay, three parts. The first part is machining. Okay, so machining also very important chapter, and the second one is welding chapter, and the third important one is casting. Okay, casting I already completed this casting. అండ్ ఇక్కడ వచ్చేసి కాస్టింగ్లో వచ్చేసి మనకి డిఫెక్ట్స్ ఆఫ్ కాస్టింగ్ అని ఒకటి ఉంది. సో అది ఇంకా చెప్పలేదు. సో వెల్డింగ్లో కూడా డిఫెక్ట్స్ ఆఫ్ వెల్డింగ్స్ ఉంది. సో డిఫెక్ట్స్ ఆఫ్ కాస్టింగ్ అండ్ వెల్డింగ్ అని ఒకటే టర్మ్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వెల్డింగ్ కాన్సెప్ట్ మొత్తం అయిపోయిన తర్వాత సో డిఫెక్ట్స్ వచ్చేసి రెండు కలిపి ఒక వీడియో చేస్తాను. సో వచ్చేసి ఈ సెషన్లో మనం వచ్చేసి వెల్డింగ్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూస్తే వచ్చేసి లాస్ట్ సెషన్లో నేను వెల్డింగ్ గురించి వచ్చేసి టోటల్ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. సో టోటల్ వెల్డింగ్ అంటే ఏంటి, సో వెల్డింగ్ ఎలా చేస్తాము, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్డింగ్స్ ఏంటి అనేటువంటి లాస్ట్ సెషన్లో జస్ట్ ఇంట్రడక్షన్ లాగా వచ్చేసి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇక వెల్డింగ్ వచ్చేసి టోటల్ క్లాసిఫై చేస్తాం మనకు వచ్చేసి టూ టైప్స్గా డివైడ్ చేస్తాము. సో వెల్డింగ్ని సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్ అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ద నాన్ ఫ్యూజన్. సో ఫ్యూజన్ అండ్ నాన్ ఫ్యూజన్. సో ఏంటి ఫ్యూజన్ అంటే, సో వచ్చేసి మెటల్ అనేటువంటిది వర్క్ పీస్ అనేటువంటిది జాయిన్ చేసేటప్పుడు మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి జస్ట్ మెల్ట్ చేసి జాయిన్ చేస్తే దాన్ని ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్ అంటారు. ఓకే, సో ఇక్కడ మెల్ట్ చేయకుండా జస్ట్ ప్రెజర్ అప్లై చేసి వెల్డ్ చేస్తే దాన్ని నాన్ ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్ అంటారు. సో ఇక్కడ ప్రెజర్ అప్లై చేస్తాం కాబట్టి దీన్ని వచ్చేసి ప్రెజరైజ్డ్ వెల్డింగ్ ప్రాసెస్ అంటారు. వెల్డింగ్ ప్రాసెస్ ఇక్కడ జస్ట్ హీట్ అప్లై చేస్తాం కాబట్టి ప్రెజర్ అప్లై చేయం కాబట్టి నాన్ ప్రెజరైజ్డ్ వెల్డింగ్ ప్రాసెస్ అంటారు. నాన్ ప్రెజరైజ్డ్ వెల్డింగ్ ప్రాసెస్. ఓకే, సో ఇక ప్రెజరైజ్డ్ వెల్డింగ్ ప్రాసెస్ని మనం వచ్చేసి టూ టైప్స్గా డివైడ్ చేస్తాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కోల్డ్ వెల్డింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకు హాట్ వెల్డింగ్ ప్రాసెస్. ఓకే, ఈ యొక్క హాట్ వెల్డింగ్లో మనకి ఏమేమి వస్తాయంటే సోల్డరింగ్, బ్రేజింగ్, అల్ట్రాసోనిక్ వెల్డింగ్. ఓకే, సో ఈ యొక్క కోల్డ్ వెల్డింగ్కి వస్తే మనకు వచ్చేసి క్రయోజెనిక్ వెల్డింగ్ ప్రాసెస్. ఓకే, క్రయోజెనిక్ వెల్డింగ్ అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద వచ్చేసి మనం వెల్డింగ్ చేస్తే దాన్ని క్రయోజెనిక్ వెల్డింగ్ ప్రాసెస్ అంటారు. సో ఇక్కడ చూస్తే మనకి ఇది సిలబస్లో లేదు. ఓకే, సో ఇక హాట్ వెల్డింగ్లో ఉన్నటువంటి సోల్డరింగ్ అండ్ బ్రేజింగ్ కూడా మనకి సిలబస్లో లేదు. మనకి సిలబస్లో ఉన్నది ఈ యొక్క నాన్ ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్లో సిలబస్లో ఉన్నటువంటి ఓన్లీ వన్ వెల్డింగ్ అల్ట్రాసోనిక్ వెల్డింగ్ ప్రాసెస్ మాత్రమే మనకి సిలబస్లో ఉంది. సో నాన్ ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్ని మనం వచ్చేసి సాలిడ్ స్టేట్ వెల్డింగ్ అంటారు. ఆల్రెడీ లాస్ట్ సెషన్లో డిస్కస్ చేశాను. సో ఈ యొక్క క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటాడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్ అని అడుగుతుంటాడు. సో ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్, సో అల్ట్రాసోనిక్ వెల్డింగ్ ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తుంటాడు. సో కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతుంటాడు. సో కేర్ఫుల్గా వినండి. ఓకేనా, సో వీడియోని చివరి వరకు చూడండి. సో మంచి కాన్సెప్ట్స్ వచ్చేసి ఈ వీడియోలో మీరు పొందుతారు. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి నాన్ ఫ్యూజన్ వెల్డింగ్లో వచ్చేసి మనకు టూ టైప్స్ ఉన్నాయి. సో అట్లనే ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్ కూడా మనకు టూ టైప్స్ ఉండడం జరిగింది ఇక్కడ. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గ్యాస్ వెల్డింగ్, సెకండ్ వన్ వచ్చేసి మనకి ఆర్క్ వెల్డింగ్, అండ్ వన్ మోర్ వెల్డింగ్ ప్రాసెస్ దట్ ఈస్ థర్మిట్ వెల్డింగ్ ప్రాసెస్. దీన్ని మనం వచ్చేసి కెమికల్ వెల్డింగ్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క గ్యాస్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్ మనకి సిలబస్లో మెయిన్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎక్విప్మెంట్ యూజ్ ఇన్ ద గ్యాస్ అండ్ ఆర్క్ వెల్డింగ్ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ గ్యాస్ వెల్డింగ్లో మనం వచ్చేసి ఈ యొక్క హీట్ జనరేషన్ కోసం మనం వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాస్ యూజ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఆక్సీ అసిటిలీన్ గ్యాస్ వెల్డింగ్. ఓకే, సో ఆక్సీ హైడ్రోజన్ గ్యాస్ వెల్డింగ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ CO2 వెల్డింగ్. ఓకే, సో ఇక్కడ ఆర్క్ వెల్డింగ్లో చూస్తే మనకు వచ్చేసి సో ఏసీ ఆర్క్ వెల్డింగ్ అండ్ డీసీ ఆర్క్ వెల్డింగ్ అని టూ టైప్స్ ఉన్నాయి. సో డీసీలో వచ్చేసి డైరెక్ట్ కరెంట్ స్ట్రైట్ పొలారిటీ, డైరెక్ట్ కరెంట్ రివర్స్ పొలారిటీ అని ఉంది. ఓకే, సో మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్, సో టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్, సో సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్. ఓకే, సో అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్ లాస్ట్ సెషన్లో నేను వచ్చేసి ఇది గ్యాస్ వెల్డింగ్లో చెప్పాను. సో బై మిస్టేక్. సో ఇది అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్ ఆల్సో ఇన్ ఆర్క్ వెల్డింగ్. ఓకే, సో ఇది టోటల్గా మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇన్ వెల్డింగ్. సో మనం ఈ సెషన్లో సో ఆర్క్ వెల్డింగ్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. సో ఆర్క్ వెల్డింగ్ గురించి కంప్లీట్గా సో ఆర్క్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద డైరెక్ట్ కరెంట్ స్ట్రైట్ పొలారిటీ, డైరెక్ట్ కరెంట్ రివర్స్ పొలారిటీ ఏంటి, సో ఆర్క్ అనేది ప్రిన్సిపల్ ఏంటి, ఈ యొక్క ఆర్క్ జనరేషన్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి. ఓకే, సో టోటల్ కాన్సెప్ట్ మనం వచ్చేసి ఈ సెషన్లో మనం వచ్చేసి డిస్కస్ చేద్దాము. సో వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. సో మంచి కాన్సెప్ట్స్ వచ్చేసి ఈ వీడియోలో మీరు లెర్న్ చేసుకుంటారు. సో ఇక్కడ చూస్తే మీకు వచ్చేసి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేదానికి కూడా ఛాన్స్ ఉంది యొక్క వెల్డింగ్లో. సో అవి కూడా డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకు వచ్చేసి నేను ఈ సెషన్లో ఆర్క్ వెల్డింగ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీకు ఈ వీడియో నుంచి మీకు వచ్చేసి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఆర్క్ వెల్డింగ్ very important arc welding. Okay, definitely we will get 1 or 2 questions in our AP Grammar Word Search Warrior Engineering National Exam.
ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకు వచ్చేసి ఆర్క్ వెల్డింగ్లో ఆర్క్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుంది, అసలు ఆర్క్ అంటే ఏంటి, ఆర్క్ జనరేషన్ ఏంటి, సో ప్రిన్సిపల్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఆర్క్ వెల్డింగ్ అనేది కేర్ఫుల్గా వినండి, సో లిజన్ కేర్ఫుల్. ఓకే, సో ఆర్క్ వెల్డింగ్ అనేది మనకు వచ్చేసి ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్. సో ఫ్యూజన్ అంటే మీనింగ్ ఏంటి, సో మనం వచ్చేసి మెల్ట్ చేయాలి. సో మెల్ట్ చేసి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్క్ పీస్ అనుకుంటే ఇది ఇంకో వర్క్ పీస్ అంటే ఇక్కడ వచ్చేసి జస్ట్ హీట్ అప్లై చేసి, సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అప్లై చేసి పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాటర్ మేబీ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం జస్ట్ హీట్ జనరేట్ చేసిన తర్వాత, సో జస్ట్ మెల్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ రెండు వచ్చేసి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెల్డింగ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మెల్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, హీట్ అప్లై చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనము హీట్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేయాలి. సో హీట్ ప్రొడ్యూస్ చేయాలంటే మనం ఏం చేయాలి, సో ఈ హీట్ అనేది ఎలా జనరేట్ అవుతుందంటే ఆర్క్ వల్ల జనరేట్ అవుతుంది. ఓకేనా, సో ఆర్క్ వెల్డింగ్లో, సో ఆర్క్ వెల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్. సో ఫ్యూజన్ అంటే మీనింగ్ ఏంటంటే మెల్టింగ్ చేయాలి మనం ఇక్కడ. సో మెల్ట్ చేయాలి. సో మెల్ట్ చేయడానికి మనం వచ్చేసి హీట్ అవసరం ఉంది. ఈ హీట్ అనేది ఎలా జనరేట్ అవుతుందంటే ఆర్క్ వల్ల జనరేట్ అవుతుంది. ఓకే, దట్స్ వై యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆర్క్ వెల్డింగ్. ఓకే, సో ఆర్క్ అనేది జనరేట్ చేసి దానివల్ల హీట్ వచ్చిన తర్వాత మనం వెల్డింగ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆర్క్ వెల్డింగ్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూస్తే ఆర్క్ అనేటువంటిది ఎలా జనరేట్ అవుతుంది, సో ఆర్క్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అంటే ఇన్ బిట్వీన్ టూ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నోట్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ యొక్క ఆర్క్ వెల్డింగ్లో ఆర్క్ అనేటువంటిది టూ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వల్ల వచ్చేసి జనరేట్ అవుతుంది. ఏంటి టూ కండక్టర్స్ అంటే, సో మనకు వచ్చేసి ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మనకు వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నాయి మనకి. సో అవి వచ్చేసి మనకి క్యాథోడ్, ఓకే, యానోడ్. సో ఈ టూ టైప్స్ ఆఫ్ మనకు వచ్చేసి కండక్టర్స్ ఉండడం జరిగింది. ఓకే, ఈ రెండింటిని మనం ఏమంటామంటే పొలారిటీ అంటారు, పొలారిటీ. ఓకేనా, సో పొలారిటీ. సో క్యాథోడ్ యానోడ్ మనం వచ్చేసి పొలారిటీ అంటారు. సో బోర్గా ఫీల్ అవ్వద్దు, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కేర్ఫుల్గా వినండి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క క్యాథోడ్కి యానోడ్కి మధ్యలో వచ్చేసి మనకి ఈ యొక్క ఆర్క్ అనేటువంటిది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క క్యాథోడ్ అనేటువంటివి మనకు వచ్చేసి కండక్టర్స్. ఈ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టర్స్ అంటారు. సో ఈ ఎలక్ట్రికల్ కండక్టర్స్లో ఈ యొక్క క్యాథోడ్ యానోడ్ మధ్యలో వచ్చేసి మనకి ఆర్క్ జనరేట్ అవుతుంది. సో ఈ ఆర్క్ జనరేట్ అవడానికి కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏంటి, ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎక్కడి నుంచి సప్లై చేస్తారు అంటే, సో మనకు వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీని సప్లై చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. సో వాటిల్లో మనకు వచ్చేసి ఆల్టర్నేట్ కరెంట్ మిషన్స్, సో ఏసీ కరెంట్ని ప్రొడ్యూస్ చేసే మిషన్స్ ఉన్నాయి, అండ్ డీసీ కరెంట్ని ప్రొడ్యూస్ చేసే మిషన్స్ ఉన్నాయి. సో ఆల్టర్నేట్ కరెంట్ మిషన్స్, డీసీ కరెంట్ మిషన్స్. ఓకే, సో ఆల్టర్నేట్ కరెంట్లో మనకు చూస్తుంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మనకు ఏసీ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అట్లనే మనకు వచ్చేసి ఆల్టర్నేటర్స్ మనకు వచ్చేసి ఏసీ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో డీసీ కరెంట్ చూస్తే మనకు వచ్చేసి సిమిలర్లీ యాజ్ ఐ టోల్డ్ హియర్, సో ట్రాన్స్ఫార్మర్ విత్ డీసీ రెక్టిఫైర్. ఓకే, సో డీసీ రెక్టిఫైర్ మనకేం చేస్తుందంటే ట్రాన్స్ఫార్మర్లో ప్రొడ్యూస్ చేసేటువంటి ఆల్టర్నేట్ కరెంట్ని డీసీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇవి ఏసీ కరెంట్ ప్రొడ్యూస్ చేసినటువంటి మిషన్స్, ఇవి డీసీ కరెంట్ ప్రొడ్యూస్ చేసినటువంటి మిషన్స్. ఈ మిషన్స్ ద్వారా మనకు వచ్చేసి ఎప్పుడైతే పాజిటివ్ నెగిటివ్ ఉంటాయో, సో వీటి మధ్య వచ్చేసి మనకు ఆర్క్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇక పవర్ సప్లై అనేది ఈ యొక్క ఆల్టర్నేట్ కరెంట్ అయితే ఇవి రెండు, సో డీసీ కరెంట్కి అయితే ఇది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి మోస్ట్లీ మనం వచ్చేసి ఇవి ఉన్నా కూడా మనం వచ్చేసి మోస్ట్లీ ట్రాన్స్ఫార్మర్ మాత్రమే ప్రిఫర్ చేస్తాము. సో ఎందుకు ట్రాన్స్ఫార్మర్ మాత్రమే ప్రిఫర్ చేస్తామంటే, సో ట్రాన్స్ఫార్మర్లో మూవింగ్ పార్ట్స్ అనేటువంటివి లేవు. సో దెర్ ఈజ్ నో ఎనీ మూవింగ్ పార్ట్స్ ఇన్ ట్రాన్స్ఫార్మర్, ఇట్ ఈస్ ఎ స్టేషనరీ పార్ట్. అండ్ మనకు మూవింగ్ పార్ట్స్ లేవు కాబట్టి మనకు వచ్చేసి నాయిస్ అనేటువంటిది జనరేట్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు ఎఫిషియన్సీ కూడా హై ఎఫిషియన్సీ ఉంటుంది. సో ఎందుకంటే మూవింగ్ పార్ట్స్ లేవు కాబట్టి సో హై ఎఫిషియెంట్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఈ మూడింటి వల్ల మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫార్మర్ మనం వచ్చేసి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ క్వశ్చన్. ఇన్ ఆర్క్ వెల్డింగ్ ద పవర్ సప్లై ఈజ్ గివెన్ బై డాష్, సో ట్రాన్స్ఫార్మర్, నాట్ ఆల్టర్నేటర్. ఓకే, సో ఆర్క్ వెల్డింగ్లో మనకు వచ్చేసి పవర్ జనరేషన్ అనేది మనకు దేని ద్వారా వస్తుందంటే ట్రాన్స్ఫార్మర్ ద్వారా వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ద్వారా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ ఇప్పుడు వరకు నేను వచ్చేసి ఆర్క్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందో ఇంకా చెప్పలేదు. సో ఆర్క్ అనేది సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఏసీ మిషన్స్ కానీ డీసీ మిషన్స్ కానీ వస్తుంది. సో దట్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. ఓకేనా, సో ఇప్పుడు మనకు చూస్తే మనకు వచ్చేసి నేను ఆల్రెడీ లాస్ట్ సెషన్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఏమని డిస్కస్ చేశానంటే ఈ యొక్క వెల్డింగ్ అనేటువంటిది మెటల్ అడిషన్ ప్రాసెస్. సో మనకు వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ టెక్నాలజీ, మనకు వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ మిషనింగ్ జాయినింగ్ ప్రాసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చూస్తే మనకు వచ్చేసి మిషనింగ్. సో మిషనింగ్ అనేది ఏంటంటే మెటీరియల్ రిమూవల్ ప్రాసెస్. ఓకే, సో వెల్డింగ్ అనేటువంటిది
వెల్డింగ్ అనేటువంటిది మెటీరియల్ అడిషన్ ప్రాసెస్. మనం ఏం చేస్తాము, సో ఇక్కడ చూస్తే వచ్చేసి ఈ యొక్క మెటల్ని ఇంకో మెటల్తో జాయిన్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్ట్రా మెటల్ని వచ్చేసి మెల్ట్ చేసి ఈ రెండు మధ్యలో యాడ్ చేస్తే మనకు వచ్చేసి జాయినింగ్ అయిపోతుంది. సో కాబట్టి దీన్ని మెటీరియల్ అడిషన్ ప్రాసెస్ అంటారు. సో అట్లనే మనకు వచ్చేసి కాస్టింగ్ అనేటువంటిది ఒకటి ఉంది. సో కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ నెయిదర్ మెటీరియల్ అడిషన్ నార్ మెటీరియల్ రిమూవల్. సో ఇక్కడ వచ్చేసి మెటీరియల్ అడిషన్ ఉండదు, సబ్ట్రాక్షన్ ఉండదు. సో ఉన్న షేప్ని వచ్చేసి డిఫరెంట్ షేప్గా కన్వర్ట్ చేస్తాం మనం ఇక్కడ. ఓకే, సో ఇవి మనకు 3 టైప్స్ ఆఫ్ యొక్క జాయినింగ్ మెథడ్స్ మనకి. ఓకే, సో ఇక్కడ మనం వెల్డింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇక వెల్డింగ్ వచ్చేసి మెటీరియల్ అడిషన్ ప్రాసెస్. సో ఇక మెటీరియల్ అడిషన్ చేయాలంటే మనం ఏమి యూజ్ చేయాలంటే ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఉంది, ఎలక్ట్రోడ్. ఓకే, ఎలక్ట్రోడ్, నోట్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రోడ్ని వచ్చేసి ఎలక్ట్రోడ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది కదా. సో ఇక ఎలక్ట్రోడ్ని యూజ్ చేసి మనం ఎలక్ట్రోడ్ని మెల్ట్ చేసి మనం వచ్చేసి ఈ యొక్క గ్యాప్లో వచ్చేసి ఫిల్ చేసి జాయిన్ చేస్తాం అనమాట. సో ఏంటి ఎలక్ట్రోడ్ అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ మెటల్ వైర్ ఆర్ మెటల్ రాడ్. సో ఇక మెటల్ రాడ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఓకే, సో ఇక పేరెంట్ మెటల్ ఏదైతే వర్క్ పీస్ ఉందో అదే మెటల్తో మనం ఎలక్ట్రోడ్ని ప్రిపేర్ చేస్తాము. ఓకేనా, సో ఈ ఎలక్ట్రోడ్ని వచ్చేసి మెల్ట్ చేసి మనం వచ్చేసి ఈ యొక్క గ్యాప్లో ఫిల్ చేసి మనం వచ్చేసి వెల్డింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సివిల్ స్టూడెంట్స్ డోంట్ గెట్ ఫీల్ యాజ్ బోరింగ్. ఓకే, సో బోర్గా ఫీల్ అవుతుంది మీరు ఇక్కడ. సో చాలా ఈజీ వచ్చేసి ఇదంతా నేను ఇంట్రడక్షన్ ఇవ్వకపోతే మీకు అర్థం కాదని చెప్పేసి టోటల్గా వచ్చేసి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనము ఆర్క్ అనేది ఎలా జనరేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఆల్రెడీ చెప్పాను, సో ఎలక్ట్రోడ్ అటువంటిది యూజ్ చేసి మనం మెటీరియల్ అడిషన్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సో ఇక ఆర్క్ అనేది ఎలా జనరేట్ అవుతుంది. ఆర్క్ అంటే మనకి ఏం లేదు, ఆర్క్ అనేది నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ స్పార్క్. సో ఇక స్పార్క్ అనేది ఎలా జనరేట్ అవుతుంది ఇప్పుడు చూద్దాం మనం. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకు వెల్డింగ్ చేసినటువంటి టేబుల్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టేబుల్ అనుకుందాం. సో ఇక్కడ వచ్చేసి టేబుల్ ఈ విధంగా ఉంది. ఈ టేబుల్ మీద వచ్చేసి నేను ఒక వర్క్ పీస్ని ఈ విధంగా పెట్టాను. సో వర్క్ పీస్ని, సో ఇంకో వర్క్ పీస్ని ఈ విధంగా పెట్టాను. ఈ రెండింటిని నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టైప్ ఆఫ్ వర్క్ పీస్ 1 అండ్ ఇది వచ్చేసి మనకు సెకండ్ వర్క్ పీస్. ఓకే, ఈ రెండు వర్క్ పీస్ నేను జాయిన్ చేయాలనుకుంటే, ఈ రెండు వర్క్ పీస్ని జాయిన్ చేయాలంటే నేనేం చేయాలి, సో ఇక్కడ వచ్చేసి మెటీరియల్ని సమ్ అడిషన్ చేయాలి ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి ఒక ఎలక్ట్రోడ్ అనేటువంటిది ఒకటి ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలక్ట్రోడ్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ఎలక్ట్రోడ్ అనుకుంటున్నాను. ఈ ఎలక్ట్రోడ్ని హోల్డ్ చేయడానికి మనకు ఎలక్ట్రోడ్ హోల్డింగ్ మిషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో ఎలక్ట్రోడ్ హోల్డర్. సో ఓకే, సో ఇది ఎలక్ట్రోడ్ హోల్డ్ చేసుకున్నటువంటి మిషన్. సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి బై హ్యాండ్తో వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ పిక్ చేసి పెట్టుకుంటాము. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి మనం దీన్ని వచ్చేసి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీకి సప్లై చేస్తాము. సో సప్లై చేస్తాము ఎలక్ట్రికల్ ఎనర్జీకి. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే వర్క్ పీస్, ఇది వచ్చేసి మనకు వర్క్ పీస్ టేబుల్ అండ్ వర్క్ పీస్. ఓకే, ఇది మనం యానోడ్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది యానోడ్ అనుకుంటే, యానోడ్ మీన్స్ పాజిటివ్ అండ్ క్యాథోడ్ మీన్స్ నెగిటివ్. సో ఇక దీన్ని వచ్చేసి మనం ఏమంటారు, సో దీన్ని వచ్చేసి మనం ఎలక్ట్రోడ్ అంటారు. సో ఎలక్ట్రోడ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఏంటి, సో వర్క్ పీస్ ఏదైతే మెటల్ ఉందో సేమ్ మెటల్తో మనం ఎలక్ట్రోడ్ అనేటువంటిది ప్రిపేర్ చేస్తాము. ఓకే, సో దీన్ని క్యాథోడ్గా తీసుకుంటే, ఓకేనా, దీన్ని క్యాథోడ్గా తీసుకుంటే ఇది నెగిటివ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం పవర్ సప్లై చేస్తామో, సో ఈ లెంత్ని, సో ఇక్కడ వచ్చేసి ఈ ఎలక్ట్రోడ్ యొక్క టిప్ నుంచి చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ దిస్ పాయింట్. ఓకే, సో వర్క్ పీస్ సెంటర్ నుంచి ఈ యొక్క ఎలక్ట్రోడ్ టిప్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ మనం ఏమంటామంటే ఆర్క్ లెంత్ అంటారు. ఓకే, సో దాన్ని ఎల్తో డినోట్ చేస్తాం. నోట్ దిస్ పాయింట్, ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఆర్క్ లెంత్. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఆర్క్ లెంత్ వస్తుందో, సో ఇక్కడ వచ్చేసి నెగిటివ్ ఆటమ్స్ మీన్స్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ అనేటువంటి అట్రాక్షన్ వల్ల వచ్చేసి పాజిటివ్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ నుంచి ఈ విధంగా వచ్చేసింది ఎలక్ట్రాన్స్, నెగిటివ్ ఎలక్ట్రాన్స్. సో ఇది వచ్చేసి యానోడ్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ వచ్చేసి ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో పాజిటివ్ పైకి వెళ్ళిపోతుంది, ఎలక్ట్రాన్స్ వచ్చేసి కిందికి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ వచ్చినప్పుడు, ఓకేనా, సో ఇన్ బిట్వీన్ దీస్ పాయింట్స్ మధ్య వచ్చేసి మనకు వచ్చేసి సమ్ టైప్ ఆఫ్ ఎయిర్ అనేటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ ఎయిర్ ఏం చేస్తుందంటే అయనైజ్ అయిపోతుంది. సో ఈ యొక్క ఎలక్ట్రాన్స్తో వచ్చేసి ఎయిర్ యొక్క రియాక్షన్ జరిగినప్పుడు మనకు వచ్చేసి దీన్ని ఏమంటారు అంటే అయనైజ్డ్ గ్యాస్. సో గ్యాస్ వచ్చేసి మిడిల్లో ఉన్నప్పుడు, సో ఇది వచ్చేసి ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ మధ్య ఉన్నటువంటి ఈ విధంగా రియాక్ట్ అవ్వడం వల్ల మనకు వచ్చేసి ఏమవుతుందంటే అయనైజ్డ్ గ్యాస్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ అయనైజ్డ్ గ్యాస్నే మనం ఏమంటామంటే ప్లాస్మా అంటారు. ఈ అయనైజ్డ్ గ్యాస్ని మనం ఏమంటామంటే ప్లాస్మా అంటారు. సో ఈ విధంగా రావడాన్ని దీన్ని ఏమంటామంటే ఆర్క్ కాలం అంటారు. సో కాలం మీన్స్ ఏంటి, వర్టికల్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేసి కంటిన్యూస్గా ఫ్లో అవుతుంటాయి ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. సో ఎలక్ట్రాన్స్ వచ్చేసి వర్క్ పీస్ మీదకి, ప్రోటాన్స్ వచ్చేసి యొక్క ఎలక్ట్రోడ్ మీదకి పాస్ అవుతుంటాయి. సో దీన్ని మనం ఏమంటామంటే ఆర్క్ కాలం అంటారు. సో ఇక్కడైతే అయనైజ్డ్ గ్యాస్ అంటారు. సో అయనైజ్డ్ గ్యాస్ మనం ప్లాస్మా అంటారు. ఓకే, సో ఇది మనకు టోటల్గా ఆర్క్ అనేది ఎలా జనరేట్ అవుతుందో మనకు వచ్చేసి ఇప్పుడు చూడడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూస్తే మనం వచ్చేసి ఇక్కడ పవర్ సప్లై అనేటువంటిది ఏసీ పవర్ అయినా యూజ్ చేయొచ్చు, డీసీ పవర్ అయినా యూజ్ చేయొచ్చు.
ఓకే, సో ఏసీ పవర్ అయినా యూజ్ చేయొచ్చు, డీసీ పవర్ అయినా యూజ్ చేయొచ్చు. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా కావాలంటే ఎవరికైనా. సో ఇక్కడ వచ్చేసి పవర్ సప్లై అనేది ఏసీ కానీ డీసీ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు ఇక్కడ మనం. సార్ సో ఇక్కడ ఏసీ పవర్ యూజ్ చేస్తే ఏమవుతుంది, డీసీ పవర్ యూజ్ చేస్తే ఏమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పాను వర్క్ పీస్ వచ్చేసి యానోడ్, సో క్యాథోడ్ వచ్చేసి మనం వచ్చేసి ఈ యొక్క ఎలక్ట్రోడ్ని యూజ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ కరెంట్ తీసుకుంటే ఆల్టర్నేట్ కరెంట్, సో ఆల్టర్నేట్గా వచ్చేసి మనకు ఫ్లో అవుతుంది. ఇక్కడ వచ్చేసి పొలారిటీని పాజిటివ్ను నెగిటివ్ను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది వచ్చేసి ఆల్టర్నేట్ కరెంట్. ఓకే, ఇన్ కేసు డీసీ కరెంట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ కరెంట్, సో డైరెక్ట్ కరెంట్ తీసుకున్నప్పుడు ఇది ఏసీ కరెంట్, ఇది వచ్చేసి మనకు డీసీ కరెంట్. ఓకే, సో ఈ రెండింటి కరెంట్లో మనకు వచ్చేసి, సో నేను ఇక్కడ వచ్చేసి వర్క్ పీస్ వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పాను యానోడ్ అని చెప్పేసి. సో వర్క్ పీస్ యానోడ్, సో యానోడ్ దగ్గర ఆల్వేస్ 65 to 70% ఆఫ్ హీట్ అనేటువంటిది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, నోట్ దిస్ పాయింట్. సో యానోడ్ అయితే ఎక్కడుందో ఎక్కడ యానోడ్ దగ్గర వచ్చేసి మనకి 65 to 70% ఆఫ్ హీట్ అనేటువంటిది యానోడ్ దగ్గర జనరేట్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా జనరేట్ అవుతుందని జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్ మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సో డైరెక్ట్ ఆల్టర్నేట్ కరెంట్ తీసుకున్నప్పుడు మనం పొలారిటీని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో పాజిటివ్ ఎక్కడ ఉందో పాజిటివ్ లాగానే, నెగిటివ్ ఎక్కడ ఉందో నెగిటివ్ లాగా ఉండాలి. సో డైరెక్ట్ కరెంట్ తీసుకున్నప్పుడు వచ్చేసి మనకి చేంజ్ అవ్వదు కాబట్టి మనం పొలారిటీని చేంజ్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి డైరెక్ట్ కరెంట్లో సో 2 టైప్స్ ఉన్నాయి మనకి. సో డైరెక్ట్ కరెంట్లో మనకు డైరెక్ట్ కరెంట్ స్ట్రైట్ పొలారిటీ ఒకటి, డైరెక్ట్ కరెంట్ రివర్స్ పొలారిటీ ఒకటి. ఏంటి డైరెక్ట్ కరెంట్ స్ట్రైట్ పొలారిటీ అంటే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి వర్క్ పీస్ని వచ్చేసి మనం వచ్చేసి యానోడ్గా పెడతాము, వర్క్ పీస్ని మనం యానోడ్గా పెడతాము. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతుంటాడు. సో ఇది మనకు వచ్చేసి ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది. సో డైరెక్ట్ కరెంట్ సైడ్ పొలారిటీలో వర్క్ పీస్ ఏంటి అంటాడు, యానోడా క్యాథోడా అని ఇస్తుంటాడు. సో ఎలక్ట్రోడ్ వచ్చేసి మనకు వచ్చేసి క్యాథోడ్గా పెడతాము. ఓకేనా, సో క్యాథోడ్ ఈజ్ నెగిటివ్, యానోడ్ ఈజ్ పాజిటివ్. ఓకే, వర్క్ పీస్ని పాజిటివ్గా పెడతాం, ఎలక్ట్రోడ్ని నెగిటివ్గా పెడతాం. సో ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను. సో ఏదైతే మనకు వచ్చేసి యానోడ్ ఉందో ఆ పాయింట్ దగ్గర మనకు వచ్చేసి 65 to 70% ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూస్తే యానోడ్ అనేటువంటిది వర్క్ పీస్ దగ్గర ఉంది కాబట్టి, సో వర్క్ పీస్ దగ్గర వచ్చేసి మనకు 65 to 70% ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి, అంటే మనకు వచ్చేసి థిక్ సీట్స్ వచ్చేసి మనం వచ్చేసి వెల్డ్ చేయాలనుకున్నప్పుడు, సో చాలా థిక్ సీట్స్ మనం వచ్చేసి వెల్డ్ చేయాలనుకున్నప్పుడు, సో ఇక థిక్ సీట్స్ మనం వెల్డ్ చేయాలనుకున్నప్పుడు, సో ఇది వచ్చేసి మనకు మెల్ట్ అవ్వాలంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనకు జనరేట్ అవ్వాలి ఇక్కడ. సో కాబట్టి వచ్చేసి మనము వర్క్ పీస్ని వచ్చేసి యానోడ్ పెడతాము. సో థిక్ సీట్స్ని మనం వెల్డ్ చేయాలంటే వర్క్ పీస్ దగ్గర మనం యానోడ్ పెడతాము. ఎప్పుడైతే వర్క్ పీస్ దగ్గర యానోడ్ పెడతామో హై అమౌంట్ ఆఫ్ హీట్ అనేటువంటిది యానోడ్ దగ్గర జనరేట్ అవుతుంది. సో ఇక థిక్ సీట్స్ అనేటువంటివి ఈజీగా మెల్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మనం రివర్స్ పెడితే థిక్ సీట్స్ని మెల్ట్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే రివర్స్ పెట్టినప్పుడు సో వర్క్ పీస్ వచ్చేసి క్యాథోడ్ అవుతుంది. సో క్యాథోడ్ దగ్గర తక్కువ హీట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి, సో ఈ పార్ట్ దగ్గర వర్క్ పీస్ దగ్గర మనకు వచ్చి తక్కువ హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి, సో మెల్ట్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఎప్పుడైతే మనం థిక్ సీట్స్ని మెల్ట్ చేయాలో, థిక్ సీట్స్ని వెల్డింగ్ చేయాలో, అప్పుడు వచ్చేసి వర్క్ పీస్ దగ్గర వచ్చేసి మనం యానోడ్ పెడితే, సో యానోడ్ వచ్చేసి యానోడ్ దగ్గర వచ్చి మనకు 65 to 70% ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి, సో వచ్చేసి ఈజీగా మనం వచ్చేసి మెల్ట్ చేసి వెల్డ్ చేయొచ్చు. సో కాబట్టి వచ్చేసి మనం యానోడ్ వచ్చేసి 65 to 70% ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి థిక్ సీట్స్ని వెల్డ్ చేసేటప్పుడు మనం యానోడ్ని వచ్చేసి వర్క్ పీస్గా ప్లేస్ చేసుకోవాలి, యానోడ్ని వచ్చేసి వర్క్ పీస్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మనకు డైరెక్ట్ కరెంట్ స్ట్రైట్ పొలారిటీ అంటారు. అయితే డైరెక్ట్ కరెంట్ రివర్స్ పొలారిటీ అంటే మీనింగ్ ఏంటి? డైరెక్ట్ కరెంట్ రివర్స్ పొలారిటీ. సో స్ట్రైట్ పొలారిటీ అంటే ఈ విధంగా చెప్పాను. సో రివర్స్ పొలారిటీ మనకేమవుతుందంటే వర్క్ పీస్ దగ్గర వచ్చేసి క్యాథోడ్గా పెడతాము. సో వర్క్ పీస్ని వచ్చేసి క్యాథోడ్గా పెడతాము. సో ఎలక్ట్రోడ్ దగ్గర వచ్చేసి మనం ఏం చేస్తామంటే యానోడ్గా పెడతాము. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇది ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఓకే, సో ఇక్కడ చూస్తే వర్క్ పీస్ దగ్గర వచ్చేసి మనం క్యాథోడ్గా పెడతాం నెగిటివ్గా. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఏదైతే యానోడ్ ఉందో అక్కడ వచ్చేసి మనకు 65 to 70% హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎలక్ట్రోడ్ దగ్గర అంత జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే వర్క్ పీస్ దగ్గర మనం వచ్చేసి క్యాథోడ్ పెట్టినామంటే తక్కువ హీట్ జనరేట్ అవుతుంది కదా. అంటే థిన్ సీట్స్ని మనం వచ్చేసి మెల్ట్ చేసి జాయిన్ చేయాలనుకున్నప్పుడు మనం వచ్చేసి డైరెక్ట్ కరెంట్ రివర్స్ పొలారిటీని యూజ్ చేస్తాము. ఎందుకు థిన్ సీట్స్గా మెజర్ చేస్తాము ఇక్కడ? సో క్యాథోడ్ ఏదైతే పెట్టామో, సో క్యాథోడ్ పెట్టామంటే లెస్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో అది వర్క్ పీస్ దగ్గర పెట్టాం కాబట్టి, సో వర్క్ పీస్ వచ్చేసి లెస్ హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి, ఇక్కడ వచ్చేసి థిన్ సీట్స్ని పెడితే మనం వచ్చేసి వెల్డింగ్ చేయడం కష్టం కాబట్టి థిన్ సీట్స్ పెడతాము. ఓకే, సో థిక్ సీట్స్ పెట్టకూడదు, థిన్ సీట్ పెట్టాలి. ఓకే, సో ఇది మనకు వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ డైరెక్ట్ కరెంట్ స్ట్రైట్ పొలారిటీ, డైరెక్ట్ కరెంట్ రివర్స్ పొలారిటీ. ఓకే, సో దీన్ని వచ్చేసి మనం ఇంకా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఓవర్ హెడ్ వెల్డింగ్. సో మనకు వచ్చేసి ఒక స్లాబ్కి మనం ఏదైనా వెల్డింగ్ చేయాలంటే కన్నా, సో అలాంటప్పుడు మనం వచ్చేసి డైరెక్ట్ కరెంట్ రివర్స్ పొలారిటీని యూజ్ చేయాలి. సో ఈ క్వశ్చన్ కూడా అడుగుతుంటారు. సో ఫర్ ఓవర్ హెడ్ వెల్డింగ్
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్? సో డైరెక్ట్ కరెంట్ స్ట్రైట్ పొలారిటీ, డైరెక్ట్ కరెంట్ రివర్స్ పొలారిటీ, సో ఆల్టర్నేట్ కరెంట్, సో డి వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్ ఇస్తున్నాడు. సో ఇక్కడ వచ్చి డైరెక్ట్ కరెంట్ రివర్స్ పొలారిటీ మనం వచ్చేసి ఓవర్ హెడ్డింగ్ వెల్డింగ్ యూజ్ చేయాలి. ఎందుకు ఓవర్ హెడ్ వెల్డింగ్కి ఇక డైరెక్ట్ కరెంట్ రివర్స్ పొలారిటీ యూజ్ చేస్తామంటే, సో ఓవర్ హెడ్ వెల్డింగ్ యూజ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్లాబ్ అనుకుంటే ఇక్కడ వెల్డింగ్ చేసేటప్పుడు ఇది వర్క్ పీస్ అనుకుంటే ఈ వర్క్ పీస్ దగ్గర వచ్చేసి ఎక్కువ హీట్ జనరేట్ అయినప్పుడు ఇది వచ్చేసి మెల్ట్ అయ్యేసి కింద పడేదానికి ఛాన్స్ ఉంది. సార్ సో ఇక ఇది వచ్చి స్లాబ్ అనుకుంటే ఈ స్లాబ్ దగ్గర వచ్చేసి ఈ యొక్క ఎలక్ట్రోడ్తో మనం వెల్డింగ్ చేసేటప్పుడు ఈ విధంగా వెల్డ్ చేస్తే సో ఇది వచ్చేసి ఇక్కడ ఈ వర్క్ పీస్ దగ్గర ఈ స్లాబ్ దగ్గర మనకు వచ్చేసి ఎక్కువ హీట్ జనరేట్ అయితే సో ఇది వచ్చేసి మెల్ట్ అయ్యేసి కింద పడేదానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి హీట్ అనేది తక్కువ జనరేట్ అవ్వాలి. హీట్ తక్కువ జనరేట్ అవ్వాలంటే దీన్ని మనం ఏం చేయాలి? క్యాథోడ్గా పెట్టాలి. సో అందుకే వచ్చేసి క్యాథోడ్ వర్క్ పీస్గా పెట్టాలి. సో వచ్చేసి ఎలక్ట్రోడ్ని యానోడ్గా పెట్టాలి. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. అందుకే ఓవర్ హెడ్ వెల్డింగ్లో డైరెక్ట్ కరెంట్ రివర్స్ పొలారిటీ యూజ్ చేస్తారు. సో ఓకేనా. సో ఇది టోటల్గా మనకు వచ్చేసి పవర్ సప్లై ఏంటి, డీసీ ఏంటి, ఏసీ ఏంటి. సో డీసీలో మనకు వచ్చేసి డైరెక్ట్ కరెంట్ రివర్స్ పొలారిటీ ఏంటి, స్ట్రైట్ పొలారిటీ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి వెల్డింగ్ అనేటువంటిది నేను ఆల్రెడీ చెప్పాను. సో వెల్డింగ్ ఈజ్ ఏ మెటీరియల్ అడిషన్ ప్రాసెస్. ఎస్ఆర్ నో? సో వెల్డింగ్ ఈజ్ ఏ మెటీరియల్ అడిషన్ ప్రాసెస్. సో మెటీరియల్ అడిషన్ చేయాలంటే మనం ఏమి ఇచ్చేస్తాము? సో ఎలక్ట్రోడ్ని ఇచ్చేస్తాము. సో ఎలక్ట్రోడ్ను ఇచ్చేస్తాము. ఓకేనా. సో ఈ ఎలక్ట్రోడ్ని యూజ్ చేసిన తర్వాత వెల్డింగ్ జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఒక మెటల్ ఉంది, సో ఇక్కడ వచ్చేసి ఇంకో మెటల్ ఉంది. సో ఈ ఎలక్ట్రోడ్ యూజ్ చేసి మనము మెల్ట్ చేసి ఈ విధంగా వచ్చేసి మనం జాయిన్ చేసాం అనుకుంటే సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఈ యొక్క వెల్డ్ బీడ్, దీన్ని ఏమంటారు మనము? వెల్డ్ బీడ్ అంటారు. సో ఆల్రెడీ నేను ఇక వెల్డింగ్కి సంబంధించిన టర్మ్స్ మొత్తం నేను వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇంకెవరైనా వీడియో చూడకపోతే చూడండి ఒకసారి. సో ఈ యొక్క ఈ వెల్డింగ్ చేసిన పార్ట్ మనం ఏమంటామంటే వెల్డ్ బీడ్ అంటారు. ఓకే. సో వెల్డ్ బీడ్ ఇది వచ్చేసి అప్పుడే వెల్డ్ చేసినట్టు కాబట్టి ఇది వచ్చేసి అట్మాస్ఫియరిక్ ఎయిర్తో రియాక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో అట్మాస్ఫియరిక్ ఎయిర్తో రియాక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో అట్మాస్ఫియరిక్ ఎయిర్తో రియాక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఈ విధంగా అట్మాస్ఫియరిక్ ఎయిర్తో రియాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం దీని మీద ఒకటి షీల్డ్ లాగా మనం ఏర్పాటు చేయాలి. ఓకేనా. షీల్డ్ లాగా ఏర్పాటు చేస్తే ఏమవుతుంది? అట్మాస్ఫియరిక్ ఎయిర్ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వదు కాబట్టి అప్పుడు వచ్చేసి వెల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇన్ కేస్ అట్మాస్ఫియరిక్ ఎయిర్తో రియాక్ట్ అవుతూ మనకి ఏమవుతుంది? రస్ట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఇక కరోజన్ లాగా వస్తుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా రస్ట్ ఫామ్ అయినప్పుడు వెల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండదు. ఓకేనా. సో జాయింట్ అనేది స్ట్రాంగ్గా ఉండదు. సో కాబట్టి మనకు వచ్చేసి దీని మీద ఒక షీల్డ్ లాగా ఏర్పాటు చేయాలి. దానికోసం మనం ఏం చేయాలంటే సో ఇక ఎలక్ట్రోడ్ను మనం ఏం చేస్తామంటే కోటింగ్ చేస్తాము. ఎలక్ట్రోడ్ను మనం ఏం చేస్తామంటే కోటింగ్ చేస్తాము. ఓకేనా. ఎలక్ట్రోడ్ని ఎప్పుడైతే కోటింగ్ చేస్తామో ఇక్కడ మీకు చూడండి ఎలక్ట్రోడ్కి మనం ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తామంటే సో ఎలక్ట్రోడ్ మెటీరియల్స్కి ఎలక్ట్రోడ్ని వచ్చేసి స్టీల్ కానీ, సో క్యాస్ట్ ఐరన్ కానీ, అల్యూమినియం కానీ, బ్రాస్ కానీ, బ్రాంజ్ కానీ. ఓకే. సో ఈ విధంగా వచ్చేసి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాపర్ కూడా యూజ్ చేస్తాము. సో ఇవి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్ మెటీరియల్స్ బేస్డ్ అపాన్ ది పేరెంట్ మెటీరియల్, ఏదైతే పేరెంట్ మెటీరియల్ వర్క్ పీస్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇవి వచ్చేసి మనకు ఎలక్ట్రోడ్ను ప్రిపేర్ చేస్తాము. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క ఎలక్ట్రోడ్కి వచ్చేసి కోటింగ్ ఏర్పాటు చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలక్ట్రోడ్ అనుకుంటే సో ఇది ఎలక్ట్రోడ్ అనుకుంటే దీని మీద మనం వచ్చేసి ఏం చేస్తామంటే కోటింగ్ చేస్తాము. సో ఈ విధంగా కోటింగ్ చేస్తాము. ఓకేనా. సో ఇది ఎలక్ట్రోడ్, ఇది కోటింగ్. ఓకేనా. ఇది కోటింగ్, ఇది ఎలక్ట్రోడ్. ఓకే. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం వచ్చేసి ఎలక్ట్రోడ్ని మెల్ట్ చేసి దీని మీద వేస్తామో ఇక్కడ చూస్తే ఈ యొక్క డెన్సిటీ ఆఫ్ ది కోటింగ్ ఏదైతే కోటింగ్ చేస్తామో దాని యొక్క డెన్సిటీ వచ్చేసి ఎలక్ట్రోడ్ మెటీరియల్ కంటే తక్కువ ఉండాలి. ఎందుకు తక్కువ ఉండాలంటే సో ఎప్పుడైతే కోటింగ్ యొక్క డెన్సిటీ తక్కువ ఉంటుందో అది వచ్చేసి ఎలక్ట్రోడ్ మెల్ట్ అయ్యేసి, ఎలక్ట్రోడ్ మెటీరియల్ ఏంటి? స్టీల్ కానీ, కాస్ట్ ఐరన్, అల్యూమినియం ఉన్నాయి కదా, ఇవి మెల్ట్ అయ్యేసి ఈ యొక్క జాయింట్ చేసిన తర్వాత ఈ యొక్క కోటింగ్ మెటీరియల్ డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? ఈ యొక్క వెల్డింగ్ చేసిన తర్వాత దానిపైన ఫ్లోట్ అవుతుంది, దానిపైన తేలుతూ ఉంటుంది అనమాట. సో దానిపైన తేలుతూ ఉండడం వల్ల సో వెల్డ్ బీడ్ అనేటువంటిది లోపల ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెల్డ్ బీడ్ అనుకుంటే దీనిపైన వచ్చేసి మనకు ఈ యొక్క కోటింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో కోటింగ్ మెటీరియల్ ఈ విధంగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఫ్లోట్ అవుతున్నప్పుడు అట్మాస్ఫియరిక్ ఎయిర్ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వదు. ఇది వెల్డ్ బీడ్తో, ఈ యొక్క వెల్డ్ బీడ్తో అట్మాస్ఫియరిక్ ఎయిర్ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వదు. సో కాబట్టి రస్ట్ ఫార్మేషన్ అనేది జరగకుండా ఉంటుంది. కాబట్టి డెన్సిటీ ఆఫ్ ది కోటింగ్ మెటీరియల్ ఆల్వేస్ షుడ్ బి లెస్ దెన్ ది ఎలక్ట్రోడ్ మెటీరియల్. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. సో ఎప్పుడైతే డెన్సిటీ ఆఫ్ ది కోటింగ్ మెటీరియల్ తక్కువ ఉంటుందో ఇది వచ్చేసి ఫ్లోట్ అవుతుంది, పైన తేలుతూ ఉంటుంది. తేలుతూ ఉన్నప్పుడు అట్మాస్ఫియరిక్ ఎయిర్తో కాంటాక్ట్ అవ్వకుండా చేస్తుంది. ఓకేనా. సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రొటెక్టింగ్ ఏజెంట్. సో అట్మాస్ఫియరిక్ ఎయిర్తో రియాక్ట్ అవ్వకుండా మనకు వచ్చేసి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ యొక్క వెల్డ్ బీడ్ని. ఓకే. సో ఇది మనకు ఈ యొక్క ఎలక్ట్రోడ్ని కోటింగ్ చేస్తాము. సో ఎలక్ట్రోడ్ని కోటింగ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే స్టిక్ ఎలక్ట్రోడ్, STICK, స్టిక్ ఎలక్ట్రోడ్ ఆర్ కోటెడ్ ఎలక్ట్రోడ్ అంటారు. ఓకే. స్టిక్ ఎలక్ట్రోడ్ ఆర్ కోటెడ్ ఎలక్ట్రోడ్. ఓకే. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కోటింగ్ చేయలేదు, అప్పుడు ఏమవుతుంది? కోటింగ్ చేయకపోతే మనకేమవుతుంది? రస్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే.
సో ఇది మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి ఎలక్ట్రోడ్ యొక్క కోటింగ్ గురించి. సో నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు వర్క్ పీస్ వచ్చేసి మనకు వర్క్ పీస్ ఏదైతే వెల్డ్ చేయాలనుకుంటున్నామో అది వచ్చేసి ఎక్కువ థిక్గా ఉంటే మనం ఏం చేస్తామంటే మిడిల్లో వచ్చేసి మనము ఎలక్ట్రోడ్ను మెల్ట్ చేసి మనం వచ్చేసి జాయిన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది నాకు ఒక వర్క్ పీస్ అనుకుంటే ఎక్కువ థిక్నెస్ ఉంది. సో ఇది కూడా నాకు వర్క్ పీస్ అంటే ఈ రెండింటిని మెల్ట్ చేసి జాయిన్ చేయాలంటే కష్టం కాబట్టి ఈ యొక్క డిస్టెన్స్లో ఈ యొక్క గ్యాప్లో మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రోడ్ని మెల్ట్ చేసి యాడ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర చాలా థిన్ మెటీరియల్స్ ఉన్నాయనుకోండి, థిన్ మెటీరియల్స్. సో ఈ విధంగా చాలా థిన్గా ఉన్నాయనుకోండి, చాలా పతలాగా ఉంటే కనుక అప్పుడు మనం వచ్చేసి ఎలక్ట్రోడ్ మెటీరియల్స్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ దీన్ని మెల్ట్ చేసి దీన్ని హీట్ చేసేస్తే కన్నా జాయిన్ అయిపోతాయి, ఎందుకంటే థిక్నెస్ తక్కువ ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ థిక్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంతటి మెటీరియల్ని వచ్చేసి హీట్ చేయడం కష్టం కాబట్టి మనం ఏం చేస్తాం, ఎలక్ట్రోడ్ని మెల్ట్ చేసి ఇక్కడ జాయిన్ చేసేస్తాం. ఎలక్ట్రోడ్ని వచ్చేసి మెల్ట్ చేసేసి ఎలక్ట్రోడ్ మెటీరియల్ని ఈ గ్యాప్లో వచ్చేసి ఫిల్ చేసేస్తే మనకు వచ్చి జాయిన్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఎలక్ట్రోడ్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో అలాంటి కండిషన్స్లో మనం ఏం యూజ్ చేస్తామంటే నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్, సో కన్జ్యూమ్ అవ్వదు, నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్. ఓకే, సో ఇప్పుడు మనం యూజ్ చేసినటువంటి గ్యాప్లో మనం ఫిల్ చేస్తున్నాం కాబట్టి ఎలక్ట్రోడ్, దీన్ని కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అంటారు. సో కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఈ గ్యాప్ను వచ్చేసి మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ థిన్ మెటీరియల్. ఓకే, సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ ఈజ్ మనకు వచ్చేసి సో ఒక టంగ్స్టన్ ఎలక్ట్రోడ్. ఓకే, సో టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ ఈజ్ ద నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ థిన్ మెటీరియల్స్. సో థిన్ మెటీరియల్స్కి వచ్చేసి మనము నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ చేస్తాము. థిక్ మెటీరియల్స్కి, సో లావుగా ఉన్నటువంటి మెటీరియల్స్ మనం ఏం చేస్తామంటే కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్. సో కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ మనం వచ్చేసి యూజ్ చేస్తాము. ఓకేనా? సో ఇది కూడా అడుగుతుంటాడు, నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టంగ్స్టన్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో, సో వెల్డింగ్ చేసినప్పుడు అట్మాస్ఫియర్ ఎయిర్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తాము, పైన వచ్చేసి కోటింగ్ చేస్తాం. ఓకేనా? కానీ ఇక్కడ నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తున్నాము. నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, జస్ట్ దీన్ని హీట్ చేసి మనం అప్లై చేసేస్తే సమ్ ప్రెజర్ కానీ ఏదైనా కానీ సో ఇది వచ్చేసి జాయిన్ అవ్వడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే జాయిన్ అవుతుందో దీన్ని వచ్చేసి అట్మాస్ఫియర్ ఎయిర్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇక్కడ మనం వచ్చేసి ఎక్స్ట్రాగా ఏమి వచ్చేసి మనం యాడ్ చేయట్లేదు. సో నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ యూజ్ చేసి జస్ట్ హీట్ చేస్తున్నాము. హీట్ చేసేసి మనం వచ్చేసి ప్రెజర్ అప్లై చేయడం వల్ల మనకు వచ్చేసి ఏమవుతుంది, సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? జాయిన్ అయిన తర్వాత ఇది అట్మాస్ఫియర్ ఎయిర్తో రియాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి, కన్జ్యూమర్ ఎలక్ట్రోడ్ మనం ఏం చేస్తున్నాం, కోటింగ్ యూజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ కోటింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఇది మెల్ట్ అవ్వట్లేదు కాబట్టి, ఇది కన్జ్యూమ్ అవ్వట్లేదు కాబట్టి. ఓకేనా? సో ఈ కేసులో మనం ఏం యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది థిన్ మెటీరియల్ అనుకుంటే, సో ఇక్కడ వచ్చేసి మనకు వెల్డింగ్ జరిగిన తర్వాత ఇక్కడ వచ్చేసి టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ అనుకుందాము. సో ఇది వచ్చేసి పవర్ సప్లై చేసిన తర్వాత, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అనుకుంటే, సో ఇక్కడ నుంచి పవర్ సప్లై వచ్చిన తర్వాత ఇది జస్ట్ మెల్ట్ అయ్యేసి జాయిన్ అయ్యింది. ఇక్కడ వచ్చేసి మనం ఎటువంటి ఎక్స్ట్రా మెటీరియల్ యాడ్ చేయట్లేదు. ఓకేనా? సో ఈ కేసులో మనం వచ్చేసి ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ యొక్క వెల్డ్ బీడ్ని అట్మాస్ఫియర్ ఎయిర్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్గా సమ్ ఇనర్ట్ గ్యాసెస్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఇనర్ట్ అనేటువంటిది పేరులోనే ఉంచండి, ఇనర్ట్. సో ఇది వచ్చేసి ఏనితో రియాక్ట్ అవ్వదు. సో ఇనర్ట్ గ్యాసెస్ లైక్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. సో ఈ విధంగా వచ్చేసి మనకు సమ్ ఇనర్ట్ గ్యాసెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ యొక్క ఇనర్ట్ గ్యాసెస్ని ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో అవి వచ్చేసి ఎటువంటి గ్యాసెస్తో రియాక్ట్ అవ్వకుండా ఉండే గ్యాస్ని మనము ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. వీటిని జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, జడవాయువులు అంటారు, జడవాయువులు. ఓకేనా? సో ఈ గ్యాసెస్ని మనం పాస్ చేయడం వల్ల సో యొక్క వెల్డ్ బీడ్ మీద వచ్చేసి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ గ్యాసెస్. సో అట్మాస్ఫియర్ ఎయిర్తో రియాక్ట్ అవ్వకుండా చేస్తున్నాయి అనమాట. ఓకేనా? సో అందుకే మనకు వచ్చేసి టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్, మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ అని వచ్చేసి మనకు ఆర్క్ వెల్డింగ్లో అంటారు. ఇక్కడ వచ్చేసి నేమ్లో గ్యాస్ ఉంది కానీ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి గ్యాస్ వెల్డింగ్స్ కాదు, ఇవి ఆర్క్ వెల్డింగ్స్. కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్క్ వెల్డింగ్ అంటాడు. సో మనకు వచ్చేసి ఆప్షన్లో గ్యాస్ టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ అంటాడు. సో గ్యాస్ వెల్డింగ్ కాదు, ఇది ఆర్క్ వెల్డింగ్. సో కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఈ యొక్క థిన్ సీట్స్లో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఇనర్ట్ గ్యాసెస్ని ప్రొవైడ్ చేస్తే అట్మాస్ఫియర్ ఎయిర్తో రియాక్ట్ అవ్వకుండా ఉంటాయి. ఓకేనా? సో ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ యొక్క టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ ఏంటి, మెటల్ ఇనర్ట్ గ్యాస్ ఏంటి, సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ మనం వచ్చేసి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో ఇది టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఇంకో పాయింట్ చెప్పలేదు ఇక్కడ నేను. సో ఇక్కడ చూస్తే థిన్ మెటీరియల్స్కి మనం వచ్చేసి ఈ విధంగా నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తాము. సో దానికి వచ్చేసి వెల్డ్ బీడ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎక్స్ట్రాగా వచ్చేసి ఇనర్ట్ గ్యాసెస్ని ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా? దానికి షీల్డింగ్ కవర్ లాగా. ఇన్ కేస్ మనం వచ్చేసి ఈ యొక్క నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ని వచ్చేసి థిక్ మెటీరియల్స్కి యూజ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక థిక్ మెటీరియల్, సో ఇది ఒక థిక్ మెటీరియల్. ఓకేనా? ఈ రెండు థిక్ మెటీరియల్స్కి వచ్చేసి నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ యూజ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది
టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ అనుకుంటే ఇది నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్. ఈ గ్యాప్లో వచ్చేసి మనం మెటల్ ఫిల్ చేయడానికి కోసం ఇక్కడ వచ్చేసి ఇది కన్జ్యూమ్ అవ్వట్లేదు ఈ టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ కాబట్టి. సో కన్జ్యూమ్ అవ్వనప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఎక్స్ట్రాగా ఒక రాడ్ యూజ్ చేస్తాము. సో ఏదైతే మనకు వచ్చి వర్క్ పీస్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టీల్ అనుకుంటే ఈ యొక్క స్టీల్ రాడ్ను వచ్చేసి స్టీల్ వైర్ను వచ్చేసి మనం యూజ్ చేసి దీన్ని కరిగించి మనం వచ్చేసి ఈ యొక్క గ్యాప్లో ఫిల్ చేస్తాము. దీన్ని మనం ఏమంటామంటే ఫిల్లర్ మెటీరియల్ అంటారు. సో ఫిల్లర్ మెటీరియల్ ఏదైతే ఫిల్ చేస్తుందో గ్యాప్ని ఫిల్ చేస్తుందో దాన్ని ఫిల్లర్ మెటీరియల్ అంటారు. ఓకేనా. సో ఈ ఫిల్లర్ మెటీరియల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ యూజ్ చేసినప్పుడు. సో కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ యూజ్ చేసినప్పుడు ఎందుకు యూజ్ చేయమంటే ఎలక్ట్రోడ్ ఆల్రెడీ కన్జ్యూమ్ అయ్యి గ్యాప్లో ఫిల్ అవుతుంది. కానీ ఈ యొక్క నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ యూజ్ చేసినప్పుడు ఇది కన్జ్యూమ్ అవ్వట్లేదు కాబట్టి, ఇది మెల్ట్ అవ్వట్లేదు కాబట్టి, నాన్ కన్జ్యూమ్ అంటే కన్జ్యూమ్ అవ్వట్లేదని. సో ఏదైతే నాన్ కన్జ్యూమ్ ఎలక్ట్రోడ్ యూజ్ చేసినామో అలాంటప్పుడు ఈ గ్యాప్ను ఫిల్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తామంటే ఫిల్లర్ మెటీరియల్ని యూజ్ చేస్తాము. సో ఈ యొక్క ఫిల్లర్ మెటీరియల్ నాన్ కన్జ్యూమ్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ను మనం ఈ యొక్క ఫిల్లర్ మెటీరియల్ని నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తున్నప్పుడు యూజ్ చేయాలి. సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నా అంటే ఫిల్లర్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్, నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ కేస్ ఈ విధంగా అడుగుతుంటాడు. సో కాబట్టి నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తున్నప్పుడు అప్పుడు మనం ఫిల్లర్ మెటీరియల్ యూజ్ చేస్తే ఈ యొక్క ఫిల్లర్ మెటీరియల్ మెల్ట్ అయ్యేసి ఈ యొక్క గ్యాప్లో ఫిల్ అవుతుంది. ఓకేనా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. సో ఇది మనకు టోటల్గా వచ్చేసి ఈ యొక్క వెల్డింగ్ యొక్క ఆర్క్ వెల్డింగ్ గురించి ఇంట్రడక్షన్ కంప్లీట్గా చేయడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే ఆర్క్ వెల్డింగ్లో మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి సిలబస్లో కానీ ఏపీ గ్రామవాడి సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ యొక్క సిలబస్లో ప్రొడక్షన్ టెక్నాలజీలో టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్, మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ మెన్షన్ చేయలేదు. కానీ లాస్ట్ ఇయర్ 2019 సెప్టెంబర్లో టిగ్ వెల్డింగ్ గురించి క్వశ్చన్ అడిగాడు. సో కాబట్టి మనం అన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి టోటల్ ఆర్క్ వెల్డింగ్, మనకు వచ్చేసి ఆర్క్ వెల్డింగ్ స్టార్ట్ చేశాను. ఆర్క్ వెల్డింగ్ గురించి టోటల్గా ఇంట్రడక్షన్ లైక్ ఆర్క్ వెల్డింగ్ అంటే ఏంటి, సో ఇక ప్రిన్సిపల్ ఏంటి, ఆర్క్ వెల్డింగ్ ఆర్క్ అనేటువంటిది ఎలా జనరేట్ అవుతుంది. ఓకేనా. సో ఇక ప్లాస్మా అని చెప్పాను, అయనైజ్డ్ గ్యాస్ అని చెప్పాను. సో ఈ విధంగా వచ్చేసి మనకు ఆర్క్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క పవర్ సప్లైకి మనం వచ్చేసి ఏం యూజ్ చేస్తాము. సో ట్రాన్స్ఫార్మర్ ఏంటి అవి చెప్పాను. సో డైరెక్ట్ కరెంట్ స్ట్రైట్ పొలారిటీ ఏంటి, డైరెక్ట్ కరెంట్ రివర్స్ పొలారిటీ ఏంటి చెప్పాను. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ ఏంటి, కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ ఏంటి చెప్పాను. సో టోటల్గా వచ్చేసి ఆర్క్ వెల్డింగ్ యొక్క ఇంట్రడక్షన్ గురించి నేను వచ్చేసి డిస్కస్ చేయడం జరిగింది, టోటల్ ఆర్క్ వెల్డింగ్ యొక్క ఇంట్రడక్షన్ గురించి. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే ఏమేమి డిస్కస్ చేద్దామంటే నెక్స్ట్ సెషన్లో సో మనకు వచ్చేసి టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ ఏంటి, సో మెటల్ ఇనర్ట్ గ్యాస్, ఈ వీడియోని కంప్లీట్గా చూస్తేనే నెక్స్ట్ సెషన్ నీట్గా అర్థమవుతుంది. సో కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మళ్ళీ రివైజ్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్, మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్, మనకి సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ మెన్షన్ చేశారు. ఓకే. సో దీంట్లో వచ్చేసి మనకు అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్ అనేది కూడా ఉంది. అటామిక్ హైడ్రోజన్ ఇది కూడా సిలబస్లో మెన్షన్ చేశారు ఈ రెండు. ఓకే. సో ఇవి టోటల్గా వచ్చేసి మనము నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాము. సో ఒక కంప్లీట్ వీడియోలో. సో ఇది టోటల్గా వచ్చేసి మనకు ఈ యొక్క ఆర్క్ వెల్డింగ్ గురించి ఇంట్రడక్షన్. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇఫ్ నాట్ సబ్స్క్రైబ్ టిల్ నౌ. ఓకే. సో థ్యాంక్ యూ.